వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పడుతున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్రారెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. 2024 రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎంతో కొంత ఈ 2024 ప్రభావం అయితే చూపించింది. సో మార్కెట్ కాస్త స్లో డౌన్ అయిన మాట వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ ఇదే 2024 లాస్ట్ 2 months నుంచి, అంటే నవంబర్ నుంచి కాస్త మార్కెట్ మళ్ళీ పెరిగింది. అంటే 2025 మరి కొద్ది రోజుల్లో రాబోతుంది. ఒక మంచి సంకేతాలు అయితే ఇచ్చింది. మార్కెట్ ఇంకాస్త పుంజుకోవడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. సో గవర్నమెంట్ తీసుకున్న పాలసీలు కూడా ఆ విధంగానే ఉన్నాయని చెప్పి వినిపిస్తున్నమాట. సో 2024లో ఏం జరిగింది, 2024లో అసలు ఎలా ఉండబోతుంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ అంత మనీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం భయాందోళనలో ఉన్నారు. సో అవన్నీ 2025లో తొలగిపోయే అవకాశం ఉందా? ముందుగా 2024 గురించి చెప్పండి, తర్వాత 2025కి వెళ్ళిపోదాం. షూర్ అండి. సో బేసిక్గా 2024 అనేది మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ఫాల్ అయితే అయిందండి. దానికైతే రీజన్స్ అందరికీ తెలిసిందే. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎలక్షన్స్ వల్ల కొంచెం బేసిక్ ఎలక్షన్స్కి ముందు వెనుకన కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం డైనమాలో ఉంటారు. అయితే మళ్ళీ మార్కెట్ మళ్ళీ పైకి వచ్చే టైంలో హైడ్రా అనే ఇష్యూ వచ్చింది. బేసిక్గా హైడ్రా అనేది ఇట్స్ నాట్ అగెనెస్ట్ పబ్లిక్ ఆర్ ఎనీథింగ్. హైడ్రా ఎవరికి వచ్చిందంటే ఫర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎన్క్రోచ్మెంట్, ఈ లేక్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్క్రోచ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు మనం తెలిసి తప్పు చేస్తే మనం అది ఫ్యూచర్లో భరించవలసిందే. సో అయితే ఇది ఈ ఎక్కడి వరకు వెళ్తుంది అనే డైనమాలో జనాలు చాలా వరకు తీసుకోలేదు. బేసిక్గా మన హైదరాబాద్లో లేక్స్ ఎక్కువగా ఉంటాయండి. మీరు చూడండి, ఏ లొకేషన్కి వెళ్ళినా, ఇటు కూకట్పల్లి, పటాన్చెరు, ఏదో మీరు ఇటు గోపన్పల్లి, ఎటు వెళ్ళినా మీకు లేక్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ లేక్స్ ఉన్నాయి. ఈవెన్ ఐడియల్ లేక్, ఇప్పుడు ఐడియల్ లేక్ చుట్టూ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో బేసిక్గా బై డిఫాల్ట్ లేక్ దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తారు, ఎందుకంటే కొంచెం ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, కొంచెం ప్రీమియం అంబియన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా లేక్ పక్కన ప్రాజెక్ట్స్ ఎక్కువగా వెళ్తాయండి. సో ఈ కస్టమర్ డైనమో అయ్యో మళ్ళీ హైడ్రా ఎఫెక్ట్ ఉంటుందేమో, ఏవైనా వీటి మీద మళ్ళీ అగైన్ గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందేమో అని డైనమాలో ఉన్నారు. సో అక్కడ కూడా కొంచెం ఆగిందండి. కానీ రేవంత్ రెడ్డి గారు హీ హాజ్ క్లియర్డ్ ఎవ్రీథింగ్. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్న ప్రాజెక్ట్ ఏది కూడా టచ్ అయ్యని చెప్పేశారు. ఎప్పుడైతే అది అనౌన్స్ చేశారో అప్పటి నుంచే మార్కెట్లో కొంచెం కదలిక అనేది మొదలైందని చెప్పి మొదలైందంటే లాస్ట్ 2 months నుంచి, లాస్ట్ 1 month నుంచి కూడా కాస్త ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు, ప్రాపర్టీ కొనడానికి ఎక్కువ వస్తున్నారు. బేసిక్గా ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నారండి జనాలు. ఎప్పుడు కొందాం, ఏది బెస్ట్ ప్రాపర్టీ దొరుకుతుందని చూస్తున్నారు. బట్ ఈ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం ఆగారనమాట. మళ్ళీ అగైన్ క్లియరెన్స్ రానివ్వండి గవర్నమెంట్ నుంచి, దెన్ రెడీ టు ఇన్వెస్ట్ అనుకున్నారు. ఆల్రెడీ క్లియరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు జనాలు ఎంక్వైరీస్ కూడా బాగానే వస్తున్నాయండి. అంటే ముందులాగా లేవు, బట్ ఎస్ కొంచెం మార్కెట్ అయితే కొంచెం అప్ ట్రెండ్లో అయితే ఉందండి. ఇదే పాజిటివ్ రేపు 2025లో కూడా కనిపించే డెఫినెట్గా ఉంటుందండి. మీకు తెలిసిందే, మన బేసిక్గా తెలుగు వాళ్ళకి ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు బేసిక్గా బిజినెస్ కొంచెం డల్గానే ఉంటుందండి. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్స్ ఎక్కువ. మనకి వినాయక చవితి అంటారు, దివాళీ అంటారు, దసరా అంటారు, కార్తీక మాసాలు అంటారు, నెక్స్ట్ మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ పండగ వస్తుంది, మకర సంక్రాంతి. సో సంక్రాంతి వరకు కంటిన్యూస్గా ఫెస్టివల్స్ ఉండడం వల్ల జనాలు మనకి అందుబాటులో లేరండి. బేసిక్గా ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఓకే పర్లేదు, టైం ఉంది, లీజర్ టైం, చూద్దాం కొందాం అని అనుకుంటారు. బట్ ఈ ఫెస్టివల్ సీజన్స్లో కొంచెం బిజీగా ఉన్నారు. ప్లస్ హైడ్రా ఎఫెక్ట్ ఒకటి, దీనివల్ల కొంచెం మార్కెట్ డల్ అయిందండి. ఫెస్టివల్స్ ఇప్పటికీ ఉన్నాయి, క్రిస్మస్ ఉంది. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే క్రిస్మస్ మనకి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఎస్. సో ఇది కాకుండా నెక్స్ట్ మనకి మకర సంక్రాంతిలో జనాలు ఉంటారండి. ఆల్మోస్ట్ 70% హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. సార్ మీరు అన్నట్లు ఇప్పుడు అంతా పండగల సీజన్, చాలామంది ఎన్ఆర్ఐలు ఈ నవంబరు, డిసెంబర్, జనవరి ఎక్కువ మంది ఇండియా వస్తుంటారు. సో ఈ 3 monthsలో ఏంటంటే మ్యాక్సిమం అక్కడ వాళ్ళు సంపాదించుకున్నంత ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది చూస్తున్నాం మనం కూడా లాస్ట్ 4-5 years నుంచి. సో ఇది ఎన్ఆర్ఐ మార్కెట్. ఈ 2 months చాలామంది ఎన్ఆర్ఐలు ఏంటంటే మంచి ప్రాపర్టీ కోసం వెతుకుతూ ఉంటారు, మంచి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో మీకు ఉన్న సమాచారం ప్రకారం, మీకున్న ఎంక్వైరీస్ ప్రకారం ఎన్ఆర్ఐలు ఈసారి ఆలోచన ఏ విధంగా ఉంది? సో ఈ 2 months ఎన్ఆర్ఐ మార్కెట్ అన్నారు కదా, సో దాని ఎఫెక్ట్ ఏమైనా మార్కెట్లో చూపిస్తుంది? ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎస్. సో ఇప్పుడు చూడండి, బేసిక్గా మీరు అనుకున్నారు ఈ 2 months అంటే ఈ డిసెంబర్ అండ్ జనవరి ఎక్కువగా ఎన్ఆర్ఐస్ మన ఇండియాకి ట్రావెల్ చేస్తారు.
అంటే బేసికలీ ఈ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా వస్తారండి. యూరోప్ కానీ, ఇటు అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ. ఎందుకంటే క్రిస్మస్ సెలవులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో ఆ సెలవులు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు మన ఇండియాలో గడుపుదామని ఫ్యామిలీతో వస్తారు. వాళ్ళు హోమ్ టౌన్స్కి వెళ్తారు. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తుంది డాలర్స్లో కాబట్టి మన ఇండియన్ రేట్ ప్రకారంగా వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. ప్లస్ ఖర్చు అనేది అక్కడ తగ్గించేస్తారండి. ఇండియాలో ఖర్చు పెట్టవచ్చేమో కానీ బట్ ఈ యుఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ఆర్ఐ అనుకోండి, యూఎస్లో ఉంటున్నారు. ఆయన డ్యూటీ ఇల్లు తప్ప వేరే యావిగేషన్స్ ఉండవానికి. సో మొత్తం అంతా సేవింగ్స్లో ఉంచేస్తారు. సో వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ సేవింగ్స్ ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెడదామని చూస్తారు. సో మన తెలుగు స్టేట్స్లో చూస్తే హైదరాబాద్ నెంబర్ 1లో ఉందండి. ఎప్పుడైనా మంచి అప్రిషియేషన్ వస్తుంది, గ్రోత్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు RRR కూడా అనౌన్స్ చేశారు కాబట్టి RRR వరకు మార్కెట్ ఉందండి. సో ఎన్ఆర్ఐస్ ఎక్కువగా నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా ఎంక్వైరీస్ అపార్ట్మెంట్స్కి వస్తున్నాయండి. ప్లస్ ప్లాట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ప్లాట్స్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేద్దాం. కొంతమంది విల్లాస్ కడదాం అనుకుంటున్నారు, కొంతమంది అపార్ట్మెంట్స్ కట్టొచ్చని ఉద్దేశంతో ప్లాట్స్ని కొంటున్నారు. సో ఎస్, ఎంక్వైరీస్ అయితే బాగానే వస్తున్నాయండి. సో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు ఫార్మాసిటీ క్లస్టర్స్గా దాన్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ RRR సంబంధించి కూడా గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుంది? సో ఇప్పటి వరకు మీకున్న అప్డేట్ ఏంటి? సో ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అయినా కాదు? చేయొచ్చండి, డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మనం శ్రీశైలం హైవే అనుకున్నాం, బట్ కొంత పార్ట్ అయితే వస్తుంది మనకి సాగర్ హైవే, శ్రీశైలం హైవే వైపు. ప్లస్ ఇంకా మిగతా 5 క్లస్టర్స్ కింద డివైడ్ చేస్తున్నారు అనే మాట దగ్గర ఆగిపోయింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అవును. సో స్టిల్ ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్లోనే ఉన్నారండి హానెస్ట్గా చెప్పాలంటే. సో అందుకే ఇప్పటి వరకు మనకి అనౌన్స్ చేయలేదు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది. బట్ ఇంటర్నల్గా న్యూస్ అయితే మాకు తెలుస్తుంది కదండి, సాగర్ హైవే వైపు ఛాన్సెస్ ఉన్నాయని ఒక ఫేజ్. మిగతా 4 ఫేజ్లు ఎక్కడ వస్తాయి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఎస్, కొన్ని లొకేషన్స్ అయితే ఐడెంటిఫై చేసి ఉన్నాయండి. జహీరాబాద్ అనుకుంటున్నాం మేము, ఇటు బెంగళూరు హైవే అనుకుంటున్నాము, ఇటు కరీంనగర్ హైవే అనుకుంటున్నాం అండి. సో డెఫినెట్గా ఈ ఏరియాస్లో అయితే డెఫినెట్గా వస్తాయండి. సార్ వాస్తవం కొన్ని విషయాలు చెప్పండి. లాస్ట్ మండే నుంచి మార్కెట్ కాస్త డల్గా ఉందన్నాం, కానీ రేట్లు ఎక్కడ తగ్గలేదు. ఏం సార్ ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే బయ్యర్కి కావచ్చు, సెల్లర్కి కావచ్చు, సెల్లర్కి మెయిన్. సో అంటే ఓ పక్క మన ప్రాజెక్ట్ మీద ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తాం, ఓ పక్క వడ్డీలు పెరుగుతూ ఉంటాయి, అయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు అదే ట్రెండ్ కొనసాగిస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వేషన్? సార్ ఒకటి నా అబ్జర్వేషన్ చెప్తాను మీకు. హైదరాబాద్ మార్కెట్ అనేది ఇట్స్ అ యూనిక్ మార్కెట్ అండి. అఫ్కోర్స్ ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ అయ్యిందేమో కానీ అది కొంతవరకే. అంటే జనాలు డైనమాలో ఉన్నారు కాబట్టి కొనలేదు. బట్ మన హైదరాబాద్ మార్కెట్ అయితే పడే మార్కెట్ అయితే కాదండి. ప్లస్ ఈ ఎలక్షన్స్ వల్ల పార్టీ మారే సిచ్యువేషన్ కూడా మనకి రియల్ ఎస్టేట్కి ఏం ఎఫెక్ట్ లేదండి హానెస్ట్లీ. ఎందుకంటే మనకి సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఐటీ అని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని, ఫార్మా ఇండస్ట్రీ అని రకరకాల ఇండస్ట్రీస్ మన హైదరాబాద్లో ఉన్నాయండి. సో డెఫినెట్గా కొనే వాళ్ళు ఉన్నారు. బయ్యర్స్ మార్కెట్ ఇది. బేసిక్ చెప్పాలంటే హైదరాబాద్ ఈజ్ ఎ బయ్యర్స్ మార్కెట్. సో డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ సర్చింగ్, అంటే వాళ్ళకి రిలవెంట్గా ఎక్కడ ప్రాపర్టీ దొరికితే తీసుకుందామని చూస్తున్నారండి. ఈ మధ్యన ఈ 2 ఎఫెక్ట్స్ లేకపోతే ఇప్పుడు మార్కెట్ ఎక్కడో ఉండాలి. సో మార్కెట్ అయితే పడలేదండి హానెస్ట్లీ. నేను చూశాను కొన్ని ప్రాజెక్ట్స్లో రేట్లు పెంచారండి. ఈవెన్ ఈ ఎలక్షన్ సిచ్యువేషన్, హైడ్రా సిచ్యువేషన్లో రేట్స్ 10% హైక్ అవడం నేను చూశానండి. సో తగ్గే ఛాన్స్ అయితే లేదు. రీసెంట్గా హైదరాబాద్ గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ అని కావచ్చు, లేదంటే ఫర్దర్ ఏదైనా కానీ. అంటే ఢిల్లీ తీసుకున్నామంటే మనకు పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది. ఇంకా సామాన్యులు అక్కడ బతికే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇంకా ఏదైనా అక్కడ ఏదైనా పెద్దగా డెవలప్ అంటే కూడా ఇంకా కనిపించట్లేదు. సో ముంబై తీసుకున్నామంటే అత్యంత కాస్ట్లీ ప్లేస్ అయిపోయింది. అక్కడ ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. చెన్నై, ఎప్పుడు వరదలు వచ్చినా చెన్నై మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. బెంగళూరు తీసుకున్నట్టే ట్రాఫిక్ కష్టాలు. ఇప్పుడు అంతా హైదరాబాద్ మీద ఫోకస్ ఉంది దేశవ్యాప్తంగా, రాజకీయ నాయకులకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు, అందరికీ. సో హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి కేంద్రం కూడా పెట్టబోతుంది. ఏం జరుగుతుంది? దీని ఎఫెక్ట్ మార్కెట్ మీద కూడా చాలా వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది. భూముల రేట్లు సడన్గా అమాంతం పెరిగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పి కూడా సామాన్య నుంచి సెలబ్రిటీ వరకు అందరూ చర్చించుకుంటున్నారు. మీకున్న సమాచారం ఏంటి? సమాచారం ఏంటంటే మనకి గత 3 years నుంచి మనం అనుకుంటున్నామండి, హైదరాబాద్ విల్ బీ ఏ సెకండ్ క్యాపిటల్. సెకండ్ క్యాపిటల్కి కావాల్సిన సోర్సెస్ అంతా మన హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఎక్కడ ఏదో రూపంలో ఒక మూలన ఈ సెకండ్ క్యాపిటల్ అనే మాట అయితే వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అనేది మనం కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అయింది అనుకోండి, డెఫినెట్గా యూనియన్ టెరిటరీ చేస్తారండి. సో నాకు తెలిసి ఇండస్ట్రియలిస్టులకి
ట్యాక్స్ పేయర్స్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎస్ సార్. ఎస్, ఎందుకంటే బిజినెస్ కూడా ఇప్పుడు చూడండి, ఇండియాలో హైయెస్ట్ జిఎస్టీ వాజ్ కలెక్టెడ్ ఇన్ హైదరాబాద్. ఎస్ సార్. అంటే మార్కెట్ ఇక్కడ ఉంది, అంతే కదండి. సరే, ఇప్పుడు జిఎస్టీ ఎక్కువ కలెక్ట్ అవుతుందంటే మార్కెట్ బాగున్నట్టు లెక్క, అంతే కదండి. అవును. సో ఢిల్లీ తర్వాత మీరు చూడండి, ముంబై అన్నారు, బెంగళూరు అన్నారు, పూణే అన్నారు, చెన్నై అన్నారు. అంటే కావాల్సిన సోర్సెస్ అయితే లేవండి ఈ ఏరియాస్, ఎస్ కరెక్ట్. లేవు. ప్లస్ ఎక్స్టెన్షన్ చేద్దామనే కూడా ఆప్షన్ లేదు. ఈవెన్ బెంగళూరు కానీ, ముంబై అంటే ఒకవైపు సీ ఉంది కాబట్టి అంత ఛాన్సెస్ లేవు. సో ఓన్లీ హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. మనకు కావాల్సినంత ప్లేస్ ఉందండి ఇక్కడ. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి మనకి. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎన్నెన్ని చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ల్యాండ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఓన్లీ ద సోర్స్, దిస్ ఈజ్ ఓన్లీ ద ప్లేస్ ఫర్ సెకండ్ క్యాపిటల్ అండి. ఎస్ సార్. ఇదే సమయంలో ట్రంప్ పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టబోతున్నారు. ట్రంప్ టవర్స్ కూడా ఇక్కడ నిర్మించబోతున్నారు. అవునండి. దాంతోపాటు మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్వైర్ చేసిందని చెప్పి వినిపిస్తున్నమాట. అదానీ కూడా పెద్ద ఎత్తున భూములు కొన్నారన్నారు. ఎస్ సార్. సో నిజంగానే ఇది అంతా ప్రచారమేనా? నిజంగానే వీళ్ళు ఎక్కడైనా ఒక లొకేషన్లో పర్టికులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్ అది? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇట్స్ రియల్లీ గుడ్ క్వశ్చన్ అండి. చూడండి, ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ మనకి అండర్ ఆపరేషన్లో ఉంది. ఇక్కడ శ్రీశైలం మీర్ ఖాన్పేట్ దగ్గర ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, ఆపరేషన్లో ఉంది. ఇది కాకుండా మైక్రోసాఫ్ట్ హ్యాస్ పర్చేస్డ్ ల్యాండ్స్ ఎక్కడండి? ఒకటి చేవెళ్ళ దగ్గర, రెండోది మన షాద్ నగర్ కన్నా బిఫోర్ ఒక లొకేషన్ తీసుకున్నారండి. ఆల్రెడీ షాద్ నగర్లో ఒక ల్యాండ్ పర్చేస్ చేశారు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి. అమెజాన్ డేటా సెంటర్కి ల్యాండ్స్ పర్చేస్ చేశారండి. ఈవెన్ అదే ఇప్పుడు షాద్ నగర్ దగ్గర అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇద్దరు ల్యాండ్స్ పర్చేస్ చేశారు. అదానీ గ్రూప్ కూడా కొన్నదండి అక్కడ ల్యాండ్స్. సో డెఫినెట్గా ఈ ఏరియాస్ బాగా గ్రో అవబోతున్నాయండి. ఓకే, డెఫినెట్గా గ్రో అవుతున్నాయి. దే హావ్ పర్చేస్ ల్యాండ్ ఎక్వైర్ చేశారండి, మీరు చూసుకోవచ్చు రికార్డ్స్లో. అవునా? ఎస్. ఓకే, ఇది ప్రచారమే అని చెప్పి కొంతమంది అంటున్నారు. ప్రచారం కాదు, నిజంగానే రియల్. ఓకే, ఇప్పుడు అంబానీ గ్రూప్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అంబానీ గ్రూప్ ఆల్రెడీ చేస్తున్నారండి. లొకేషన్స్ అగైన్ అంటే కొన్ని లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసామండి. కరీంనగర్ హైవే అనుకుంటున్నారు. కానీ ఇంత పెద్ద కంపెనీస్ వస్తే మనకు రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా కూడా సామాన్యుల్లో ఒక డౌట్ అయితే ఉంది. సామాన్యులు అంటే చూడండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా బెనిఫిట్ పొందుతారండి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఓఆర్ఆర్ ఫామ్ అయినప్పుడు ఇంత దూరం ఎవరు వస్తారు, ఎవరు కొంటారు అని అనుకున్నారు బేసిక్గా జనాలు. చాలా మంది వెనకడుగు వేశారు. ఓఆర్ఆర్ అంత దూరం మీరు ఎందుకు కొంటాం, సిటీలో కొందాం అనుకున్నాను. ఈరోజు ఓఆర్ఆర్ దగ్గర కొందాం అనుకుంటే అసలు కొనలేని పరిస్థితి. 50,000 60,000 చెప్తున్నారు గజం. ఈరోజు అపార్ట్మెంట్స్ కడుతున్నారండి ఓఆర్ఆర్ దగ్గర, అంతే కదండి. సో ఈ సిచ్యువేషను ఇంకా నెక్స్ట్ 5 years చూస్తే RRR దగ్గర వస్తాయండి. ఓకే, RRR కూడా గ్రో అవబోతుంది. RRR చుట్టూ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తాయి, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయండి. లాట్ ఆఫ్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అని, విల్లా ప్రాజెక్ట్స్ అని, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అని. చూడండి, ఓఆర్ఆర్ దాటి 15 kilometers ముందుకు వెళ్తున్నారు జనాలు. విల్లాస్ కొందామని ఓఆర్ఆర్ దాటి 15 kilometers వెళ్తున్నారండి. సో అంత రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్. హైదరాబాద్లో 50 కోట్ల విల్లా ఉంది, 100 కోట్ల విల్లాస్ కూడా ఉన్నాయండి. కానీ ఆ మార్కెట్ ఇప్పటికీ ఉందా సార్? అంత బడ్జెట్ పే చేసి, అంత అమౌంట్ పే చేసి వాళ్ళు విల్లాస్ కొంటున్నారండి. ఇప్పుడు చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పెద్ద పెద్ద MNCs ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. సో ఈ కంపెనీస్ అందరూ ఏం చేస్తారండి, ఇప్పుడు ఇవంతా ఈ బ్రాండ్ అంబాసిడర్స్ ఏం చేస్తారు, వాళ్ళు CEOs కానీ, మేనేజింగ్ డైరెక్టర్స్, చైర్మన్స్, వాళ్ళు కొంచెం హై ప్రొఫైల్స్. హై ప్రొఫైల్స్ ఈ నార్మల్ అపార్ట్మెంట్స్, హై రైజెస్లో కూడా ఉండరు. ఈవెన్ 3 crore rupees ఫ్లాట్స్లో కూడా ఉండరండి వాళ్ళు. దే నీడ్ గుడ్ కమ్యూనిటీ. కొంచెం దూరం అయినా పర్లేదు, వాళ్ళకి డిస్టెన్స్తో పని లేదండి. దే ఆర్ గోయింగ్ అప్ విత్ బిగ్ సైజ్ విల్లా అండి. సో విల్లాస్ 50 కోట్లు కూడా దొరుకుతున్నాయండి మీరు చెప్పినట్టుగా. సో కమ్యూనిటీ నచ్చుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ప్రాజెక్ట్ నేను చూశాను, ఎక్కడ మనం పేరు చెప్పకూడదు, శ్రీశైలం హైవే దగ్గర అండి. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఫార్మసిటీ అనౌన్స్ చేసిన కన్నా ముందే ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేశారండి. అప్పుడే వాళ్ళు 3 కోట్లు 4 కోట్లకు అమ్మారు. ఈరోజు రీసేల్ 9 crores ఉందండి అక్కడ. 9 crores? ఎస్. ఈవెన్ సినీ ఇండస్ట్రీలో వాళ్ళు అక్కడ కొనుక్కొని అక్కడ ఉంటున్నారండి. ఓకే, ఎస్. సో అంటే చూడండి, లొకేషన్ ఎక్కడ ఉందంటే మన ఎగ్జిట్ నుంచి 8 kilometers దూరంలో ఉందండి. ఐమ్ టాకింగ్ అబౌట్ 6 years బ్యాక్. అప్పుడే తీసుకున్నారు. సో ఎస్, ఇట్స్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. RRR వరకు మనం వెళ్ళొచ్చండి.
కొత్త ప్రాజెక్టులు అసలు ఎక్కడ వస్తున్నాయి సార్ హైదరాబాద్ లొకేషన్ తీసుకున్నాం అంటే మనం? కొత్త ప్రాజెక్ట్స్ అంటే మళ్ళీ అగైన్ కేటగిరీస్ మనం చూసుకోవాలండి. అంటే ప్లాటింగ్సా లేకపోతే అపార్ట్మెంట్సా విల్లాసా. సో అపార్ట్మెంట్స్ అనుకుంటే మనకి ఓఆర్ఆర్ లోపల చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇంకా వెస్ట్ పార్ట్ మీకు తెలిసిందే, ఐటీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇండస్ట్రీకి దగ్గర ఉన్నది వెస్ట్ పార్ట్ ఒకటండి. సో ఇటు వెస్ట్ నుంచి నార్త్ వరకు బాగా డెవలప్ అవుతుంది అపార్ట్మెంట్స్ వైజ్గా. సో వెస్ట్ అంటే మనకి వచ్చేది ఇటు గోపన్పల్లి ఎక్కువగా, నార్సింగి, నానక్రామ్గూడ, కోకాపేట్, కొండాపూరు, పటాన్ చెరువు కూడా ఇప్పుడు బాగా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద గ్రూప్ ల్యాండ్స్ ఎక్వైర్ చేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారండి. అప్పుడు షామీర్పేట వరకు అయితే అపార్ట్మెంట్స్ వస్తున్నాయి బాగానే. ఇండియాలోనూ టాప్ 5 బిల్డర్స్ హైదరాబాద్లో ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్టులు చేపట్టారు. ఆల్రెడీ ల్యాండ్స్ ఎక్వైర్ చేశారు. కొత్త ప్రాజెక్టులు అయితే తీసుకుని రాబోతున్నారు. టాప్ 5 కంపెనీస్. ఎవరు సార్ ఈ టాప్ 5 కంపెనీస్ ఎవరు ఇండియాలో? ఎందుకు ఇంత పెద్ద మార్కెట్లో సో వాళ్ళు ఎంట్రీ అయ్యి దీన్ని ఏ విధంగా తీసుకుని పోదాం? టాప్ 5 అంటే మనకి ఎప్పుడైనా చూడండి, ఇండియాలో టాప్ 1 ఇప్పుడు గాడ్రేజ్ గ్రూప్ ఉందండి. గాడ్రేజ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా. ఇప్పుడు టాప్ 1లో ఉన్నారు. అదేవిధంగా బ్రిగేడ్ ఉందండి, ఓకే, షోభా ఉందండి, ప్రెస్టీజ్ గ్రూప్ ఉందండి, డిఎల్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, డిఎల్ఎఫ్ గ్రూప్ ఉంది. సో వీళ్ళందరూ టాప్ 5లో ఉంటారండి బేసిక్గా. ఇప్పటికిప్పుడు ప్రత్యేక దృష్టి హైదరాబాద్ మీద పెట్టడం కారణం ఏంటి వీళ్ళు? అంటే ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచం మొత్తం కోకాపేటలో చూస్తున్నారండి. ఎంటైర్ వరల్డ్ హైదరాబాద్లో ల్యాండ్ కొనాలంటే ఎక్కడ అంటే కోకాపేట. సో మీరు రీసెంట్గా లాస్ట్ ఆప్షన్ కూడా మీరు చూశారు, ఆ ఆప్షన్లో ఎంతగా వెళ్ళాయి అనేది మీరు చూశారు, రైట్ అండి? సో 100 కోట్ల వరకు వెళ్ళిందండి. ఇట్స్ ఓపెన్ సీక్రెట్, ఇది దాయవలసిన ఇదేం కాదు. సో 100 కోట్లకి వెళ్ళిందంటే అసలు 100 కోట్లు పెట్టి నేను ఒక ల్యాండ్ కొంటున్నానంటే 5 స్టోరీడ్ బిల్డింగ్ అయితే కట్టను కదండి, లాస్ మేకింగ్ బిజినెస్ అవుద్ది. డెఫినెట్గా నేను 50 స్టోరీడ్ బిల్డింగ్ కడతాను, 60 స్టోరీడ్ బిల్డింగ్ కడతాను. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ పర్మిషన్స్. సో హై రైజ్కి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు అండి కోకాపేట్. సో నాకు తెలిసి మీరు చెప్పిన ఆల్ 5 టాప్ 5 ఇండియన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ బిల్డర్స్ అందరూ కోకాపేటలో ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారండి. ఇంకా పర్మిషన్ ఆల్మోస్ట్ నాకు తెలిసి కొన్ని డేస్లో వచ్చి రాబోతున్నాయి. ఓకే, కొన్ని డేస్, నాట్ ఇన్ మంత్స్. అంటే ఏదైనా 2025 అనేది ఒక మంచి శుభ పరిణామం అయితే. అసలు 2025 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయని బిజినెస్ వస్తుందండి. ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్ కూడా వస్తుంది మార్కెట్లో. సరైన టైము సరైన నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే, సో అది కూడా మళ్ళీ 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ అయితే ద రైట్ టైం టు ఇన్వెస్ట్. మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఓకే సరే, ఏపీ వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎక్కువ ఒక లొకేషన్ నుంచే వస్తుంటారు వాళ్ళు. ఏ లొకేషన్ నుంచి ఎక్కువ మంది ఇక్కడ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడానికి? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇటు ఈస్ట్ గోదావరి ఓకే దాటి, ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే మనకు మేజర్గా గుర్తొచ్చేది రాజమండ్రి. ఎస్ సార్. రాజమండ్రిలో 50% వైజాగ్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారండి, 50% మనకి ఇటు హైదరాబాద్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి అంటే ఎక్కువగా అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుందండి ఎక్కువగా, మ్యాక్సిమం. బిజినెస్ పీపుల్ కాకుండా బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళు అంటే బేసిక్గా బిజినెస్ వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారండి, ఉండడానికైతే కాదు, రిటర్న్స్ రావాలనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తారు. సో హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ద ప్లేస్. ఓకే, ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ బాగా రావాలంటే హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ద ప్లేస్. ఈవెన్ రాజమండ్రి నుంచి వచ్చుకుంటున్నారండి. నెక్స్ట్ విజయవాడ అండి, ఎక్కువగా మనకు వచ్చే ఇన్వెస్టర్స్ విజయవాడ అండి. కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇప్పుడు మొత్తం దృష్టి అంతా అమరావతి మీద వస్తుందండి. అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదంటలేదు, బట్ హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళు పిల్లలు ఉంటున్నారు, వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మనవాళ్ళు ఉంటున్నారు. అట్లా హైదరాబాద్లో చాలా వరకు విజయవాడ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఇప్పుడు మార్కెట్ మీద ఒక క్లారిటీ అయితే అందరికి వచ్చింది, హైదరాబాద్ మార్కెట్ మీద, అమరావతి మార్కెట్ మీద. లాస్ట్ 2 months నుంచి కొంచెం మార్కెట్ బాగుందని మనం చెప్తున్నాం. అమరావతిలో కూడా లాస్ట్ 2 months నుంచి మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఎంక్వైరీస్ బాగా వస్తున్నాయి, చాలా మంది విజిటింగ్ చేస్తున్నారు, చాలా మంది పర్చేజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో 2 ఒకేసారి వెళ్తున్నాయి. అంటే ఈ అనుమానాలు తొలగిపోయిన తర్వాతే మార్కెట్ మంచి శుభ పరిణామం కనిపిస్తుందా, లేకుంటే ఇది ఇలానే కొనసాగే అవకాశం? ఇది కంటిన్యూ అవుద్దండి. బేసిక్గా చూడండి, ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తారంటే ఆయనకున్న ఫండ్స్ అంతా ఒక దగ్గర పెట్టరు, డైవర్సిఫై చేస్తారు. అంటే షేర్ మార్కెట్లో చిన్న మ్యూచువల్ ఫండ్స్ అంటారండి. మ్యూచువల్ ఫండ్లు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు మల్టిపుల్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారండి. అంటే మన ఇచ్చిన ₹1,00,000 10 చోట్ల ఇన్వెస్ట్ చేస్తారండి. సో 10 చోట్ల ఒక దగ్గర లాస్ వచ్చినా ఒక దగ్గర ప్రాఫిట్ వస్తుంది. సో యావరేజ్గా చూస్తే మనకు ప్రాఫిటే వస్తుంది. సో ఇలా రియల్ ఎస్టేట్లో కూడా
ఏం ఆలోచిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ₹1,00,00,000 ఉంది ఇవాళ. సో అమరావతిలో ఒక 40 లక్షలు పెడదాం, హైదరాబాద్లో ఒక 50 లక్షలు పెడదాం, సో నెల్లూరులో 10 లక్షలు పెడదాం, సో దట్ ఒక దగ్గర స్టాగ్నెంట్ అయినా ఇంకో దగ్గర గ్రోత్ వస్తుంది కదా అని. సో అమరావతి అనుకునే కూడా ఇటు హైదరాబాద్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. సో ఎస్, 2 మార్కెట్లు బాగానే ఉన్నాయండి. చాలామంది బిగ్ ఇన్వెస్టర్స్ దుబాయ్, సింగపూర్ చాలామంది అటు సైడ్ ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మనకి మధ్య వినిపిస్తుంది. అత్యంత సేఫ్టీ ప్లేస్ ఏదైనా ఉన్నదంటే కూడా హైదరాబాద్, ఎవరు అవునన్నా కాదన్నా. ఎస్, అలాంటి దుబాయ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఈ మధ్య కొంచెం యూటర్న్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ మీద ఫోకస్ చేసేది అనిపిస్తుంది. ఇక్కడైతే మన మనుషులు ఉంటారు, మన ప్రాపర్టీ మన ఆధీనంలో ఉంటుంది. రేపు అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగినా కానీ దానికి ఎవరు బాధ్యులు ఉన్నారని చెప్పి కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది, మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అనే టైప్లో. ఎంతవరకు నిజం? అది చూడండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్గా నేను కొన్ని ప్రాజెక్ట్స్ చూశానండి. ఒకటి కొల్లూరు, ఒకటి మోకిలా దగ్గర 2 విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయండి. కొల్లూరు దగ్గర కూడా పెద్ద గ్రూపు విల్లా ప్రాజెక్ట్ చేయబోతుంది, మోకిలాలో కూడా చేయబోతుంది. సో ఒక విల్లా కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? అక్కడ స్టార్ట్స్ ఫ్రమ్ 12 crores అనమాట. ఎక్కడ? ఈ మోకిలా అండ్ కొల్లూరు 12 కోట్లు 12 కోట్లు స్టార్టింగ్ అండ్ ప్రైస్. స్టిల్ ఇప్పటికే స్టార్టింగ్ ప్రైస్ స్టార్ట్ చేశారు ప్రాజెక్టు. అసలు చాలా అంటే చూడండి, 12 కోట్లు పెట్టి మనం ప్రాపర్టీ కొంటున్నాం అంటే ఆ యాంబియన్స్ కూడా అట్లా ఉంటుందండి. 650 గజాల్లో ఒక విల్లా ఇస్తున్నారు, దాదాపుగా 12,000 ఎస్ఎఫ్టీ విల్లా అండి. అంటే చాలా అదొక విల్లా అని కూడా చెప్పలేము మనం. ఇట్స్ అ మ్యాన్షన్స్ కడుతున్నారు వాళ్ళు. సో రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. సో అఫ్ కోర్స్ అంత వండర్ఫుల్ ప్రాజెక్ట్కి ప్రైస్ కూడా అట్లనే ఉంటుంది. అంత డిమాండ్ ఉంది అండి, డిమాండ్ రిక్వైర్ పీపుల్. ఇప్పుడు మోకిలాలో ఎందుకు కొంటారండి జనాలు? ఇట్ ఈస్ నియర్ టు ఐటీ ఇండస్ట్రీస్. మనం ఇప్పుడే అనుకున్నాం, చాలా కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు మేజర్గా ఎండీస్, మేనేజింగ్ డైరెక్టర్స్, చైర్మన్స్, సిఇఓస్ ఏం చేస్తారండి? విల్లాస్లోనే ఉంటారు. అండ్ ఫర్ దెమ్ 10-12 crores ఈజ్ నథింగ్. ఓకే. సో ఎస్, దట్స్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని. ఇలాంటి పెద్ద ప్రొఫైల్స్కి ఇట్స్ రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఎంతైతే బడ్జెట్ ఉందో, సో ఆ బడ్జెట్కి ఎక్కడ ప్లేస్ వస్తే అక్కడే కొనండి అన్నారు. అవును. ఇప్పుడు 50 లక్షలు నా దగ్గర ఉంటే నేను సిటీలో కొనాలంటే అవ్వదు, అవుటర్ రింగ్ రోడ్లో కొనాలన్నా అవ్వదు, RRRకి వెళ్ళాలి, బేసిక్ ఒక అంటే 60-70 కిలోమీటర్లు వెళ్ళాలి. సరే, అంత దూరం వచ్చి లో బడ్జెట్ ఉండే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు. మీరు మీరే కాదు, చాలామంది యూట్యూబ్స్లో కావచ్చు, చాలామంది ఇదే చెప్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు అని నేను అంటున్నాను. లేదు, ఇప్పుడు మీ చెప్పడం వేరే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సంగారెడ్డి ఉంది. సంగారెడ్డి ఎక్కడ ఉందంటే మన ఓఆర్ఆర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 kilometers ముందుకు వెళ్ళాలి కదండి. సో రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది సంగారెడ్డి, అంతే కదండి. అగైన్ సంగారెడ్డి ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అవును. సంగారెడ్డి ఈరోజు విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ వస్తున్నాయండి చాలా. సంగారెడ్డిలో విల్లా ప్రాజెక్ట్. ఎస్. ఇప్పుడు సంగారెడ్డిలో ఎందుకు కొనాలండి? బేసిక్గా ఇంత క్రౌడ్, ఇంత ట్రాఫిక్. పటాన్చెరులో హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది, మీకు తెలిసింది. ఈవినింగ్ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి సార్, నేను రెగ్యులర్గా వెళ్ళి వస్తుంటాను, అసలు మామూలుగా ఉండదు. ఓకే. సంగారెడ్డిలో ఎందుకు కొంటున్నారు జనాలు? ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. BHEL నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్ప్రెస్ హైవే వస్తుందండి, ట్రాఫిక్ ఉండదు. అవును. BHELలో స్టార్ట్ అయితే మళ్ళీ సంగారెడ్డిలో బ్రేక్ కొడతాడు. ఓకే. మధ్యలో స్టాపేజ్ కూడా ఉండదు. ఓకే. 4 ఎగ్జిట్లు ఇచ్చారండి. ఓకే. BHEL, పటాన్చెరు, రుద్రారం, సంగారెడ్డి 4 ఎగ్జిట్లు అండి. సో ట్రాఫిక్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, ఇవేమి ఉండదు. నేను ఇప్పుడు సంగారెడ్డి వెళ్తున్నాను అనుకోండి, BHEL ఎక్కితే 15-20 minutesలో నేను సంగారెడ్డి రీచ్ అయిపోతాను. అదొక ఎగ్జాంపుల్, ఇట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గవర్నమెంట్ అంటే ఏ విధంగా కనెక్టివిటీ పెంచుదాం అనే ఉద్దేశంతో ఇటువంటి రోడ్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారండి. సో సంగారెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. రేపు పొద్దున షాద్నగర్లో రైల్వే స్టేషన్ ఉందండి. షాద్నగర్లో స్టేషన్ ఉంది, రైల్వే ఉంది. ఇప్పుడు అక్కడ లోకల్ ట్రైన్స్ చాలా వస్తున్నాయి. సో మార్నింగ్ ఈవినింగ్ ట్రావెల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అదేవిధంగా అదర్ పార్ట్స్ ఇప్పుడు చూడండి, శ్రీశైలం హైవే ఫ్యూచర్ సిటీ అని డిక్లేర్ చేశారు ఆల్రెడీ. ఫ్యూచర్ సిటీ ఎక్కడి వరకు వస్తుందంటే ఒక 12-14 kilometers ఓఆర్ఆర్ నుంచి. ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎస్, రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంకి ఉన్న మార్కెట్ నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మిగతావన్నీ సెకండ్, ముంబై హైవే కానీ, బెంగళూరు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ సెకండ్, థర్డ్లో వస్తాయి. కానీ ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు శ్రీశైలం హైవే ఉంటుందండి. సో గత ప్రభుత్వంలో మనకి సింగిల్ విండో ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి, అంటే పర్మిషన్ల విషయంలో చాలా ఫాస్ట్గా మీకు
వెంటనే పర్మిషన్ ఇస్తారని చెప్పారు. అది అంత పెద్ద సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారా? కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే 3D పాలసీ అని ఒకటి తీసుకొని వచ్చింది. సో ఏదైనా సరే ఒక సింగిల్ టైం సెటిల్మెంట్లోనే వెంటనే మీకు ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా వస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఇది ఎంతవరకు సక్సెస్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద అంటే ఏంటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకప్పుడు 1 year పట్టేదండి మనకి పర్మిషన్ రావాలంటే. పర్మిషన్ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు చూడండి, నేను ఒక 5 floor బిల్డింగ్ కడుతున్నానంటే నాకు అంత టెన్షన్ అవసరం లేదు. అదే నేను 20 నుంచి 15, 20, 50 story బిల్డింగ్ కడుతున్నాను అనుకోండి, చాలా ఉంటాయండి. ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ కావాలి, ఫైర్ క్లియరెన్స్ కావాలి, ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంత ఈజీగా అవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్తో కూడిన పనులు. ఇప్పుడు సింగిల్ విండో ఉందనుకోండి, ఏమవుతుంది? ఒకే దగ్గర ప్రాసెస్ అంతా జరుగుతుంది, ప్లస్ విత్ ఇన్ మనకి 1 week అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తారంటే నా ప్రోడక్ట్ ఎంత త్వరగా నా చేతికి వస్తుంది అని ఆలోచిస్తారు. ఇప్పుడు పర్మిషన్స్ లేట్ అయ్యింది అనుకోండి, సో ఇన్వెస్టర్స్ ఆ 1 year, 1.5 year వెయిట్ చేయవలసి వస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే 1.5 year తీసుకున్నారండి స్టార్ట్ చేయడానికి. నేను లైవ్లో చూశాను పాచిపల్లి దగ్గర. ఇన్వెస్టర్స్ డబ్బులు కట్టలే కానీ ఇంట్రెస్ట్ చూపించారు, చెక్ ఇచ్చి ఇంట్రెస్ట్ చూపించారు, మనీ ఇవ్వలే. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెక్ ఇచ్చారు. అలాంటి 1.5 year వెయిట్ చేసి తీసుకున్నారండి. చాలామంది వెంచర్ డెవలపర్స్ మనం అనుకుంటాం వాళ్ళు వెంచర్ వేసి అమ్మేసి వెళ్ళిపోతారు అనుకుంటారు. దాన్ని మీరు అన్నారు పర్మిషన్లు 1.5 year పడుతుంది, చాలా పెద్ద రిస్క్తో కూడుకుంది. తర్వాత ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి వడ్డీలు కట్టుకుంటూ వాళ్ళు పడే బాధలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు మిమ్మల్ని అడిగేది అంటే స్ట్రైట్గా ఒక డెవలపర్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? బేసిక్గా ఇది వాస్తవంగా ఉన్నట్టు చెప్పండి. అందరినీ ఏంటంటే మనం బేసిక్గా డెవలపర్స్ని తిట్టడం, ఏదో చేస్తాం, ఏదో పెట్టాడు అమ్మాడు అయిపోయాడు అనుకుంటాం. కానీ దాని వెనక చాలా కృషి ఉంటుంది. పర్మిషన్స్, తలనొప్పులు ఒకటి కాదు. ఒక ప్రాజెక్ట్ మనం టేకప్ చేసామంటే ఎంత పడాలో అంత పడతాం. సరే లాభాలు ఎలా ఉంటాయని మనం పక్కన పెడితే నిజంగా డెవలపర్ పరిస్థితి ఏంటి సార్? చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మన ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి సంవత్సరాలు వెయిట్ చేశారు ఆయన, కానీ దానికన్నా 100 రెట్లు టెన్షన్ డెవలపర్కి ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్ కదా ఒకే ప్రోడక్ట్, కానీ డెవలపర్కి 100 కస్టమర్లు, 100 కస్టమర్లకి సమాధానం ఇచ్చుకోవాలి. ఈజ్ ఆన్సరబుల్ అండి. ఇప్పుడు బేసిక్గా మన ప్రెడిక్షన్ ప్రకారంగా 6 months to 8 monthsలో పర్మిషన్ వస్తుందంట అనుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, 6 months అయిపోయింది, 8 months అయిపోయింది, కస్టమర్ వచ్చి అడగడం మొదలు పెడతారు. అది కాస్త గ్రేస్ పీరియడ్ కింద ఇంకో 3 నెలలు తీసుకుంటే 1 year అవుద్ది. 1 year వరకు వెయిట్ చేస్తారు కస్టమర్స్. వాళ్ళకి రకరకాల నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఎవరికి? ఇప్పుడు బిల్డర్ అనుకోండి, ఒక ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోదాం అనుకోడు కదండి. మళ్ళీ దీనికి 2వ ప్రాజెక్టు, 3వ ప్రాజెక్టు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడైనా అదొక ల్యాండ్ మార్క్, ఒక గుడ్ విల్ ప్రాజెక్ట్ కింద చూపించుకుంటారు, అంతే కదండి. సో వాళ్ళకి 100 టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ పర్మిషన్స్ లేట్ అవుతుంటాయి. ఇప్పుడు జోన్ కన్వర్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జోన్ కన్వర్షన్స్ ఉంటాయి, ల్యాండ్ కన్వర్షన్స్ ఉంటాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్కి వెళ్ళాలి, గవర్నమెంట్ పర్మిషన్లు తెచ్చుకున్న లాస్ట్లో మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. అన్ని క్లియరెన్స్లు తీసుకొని మార్కెట్లోకి వెళ్తే అప్పుడు ప్రోడక్ట్ లైవ్కి వస్తుంది. ఇప్పుడు పర్లేదు, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ ఏమనుకుంటాడు, ఎంత త్వరగా నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అనుకుంటాడు. కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ సేఫ్ సైడ్, అంతే కదండి. సో డెవలపర్స్ చాలా టెన్షన్స్ ఉంటాయండి మనం అనుకుంటాం. కానీ బేసిక్ ఎప్పుడు మనం డెవలపర్స్ గురించి మాట్లాడలేదు, ఫస్ట్ టైం మనం మాట్లాడుతున్నాం. అంటే చూడండి, బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేరా వచ్చిన తర్వాత మనకంతా 100% జెన్యున్ డెవలపర్సే వస్తున్నారండి. ఎవరు ఫ్రాడ్ చేసి పారిపోద్దాం అనే ఉద్దేశంతో లేరు. ఎందుకంటే ప్రపంచం కూడా మారింది. ఇప్పుడు 15 years బ్యాక్ అనుకుంటే చాలా కంపెనీస్ ఎత్తిసారు. ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్స్ చూపించి అమ్మి పారిపోయారండి. చాలా పెద్ద మోసాలు అది అయిపోయి చాలా జరిగింది. ఇప్పుడు లేదండి, ఇప్పుడు అంతా ఆన్లైన్ అండి, ఫింగర్ టిప్స్. మీరు అన్నది కరెక్ట్ సార్. రేరా లాంటి చట్టాలు తీసుకుని వచ్చినప్పుడు కూడా చాలామంది ఇప్పటికీ ఆఫర్లకి గుడ్డిగా నమ్మి కొని మోసపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఆ డబ్బులు రాక, కేసులు క్లియర్ అవ్వక, ఇంత అవేర్నెస్ మీలాంటి ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి చాలామంది ఇంత తీసుకొని వస్తున్నా కానీ ఇంకా మోసపోతూనే ఉన్నారు. మనం మోసపోతున్న కాలం అవతల వెళ్ళి మనం మోసం చేస్తూనే ఉంటారు. ఏంటి సార్ ఎక్కడ ఇది అసలు ఏం జరుగుతుంది మనం చూడాలి సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపర్ అనుకుందాం సార్. నేను డెవలపర్, నాకు కొంత ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నేనేం చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ పూల్ చేస్తాను మార్కెట్ నుంచి. రీలాంచ్ కాదు, నేను చెప్తుంది ఇన్వెస్ట్మెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే కస్టమర్ అనుకుందాం, నాకు 10 కోట్లు కావాలి ఈ మార్కెట్లో. నేను ఇటువంటి అడ్జస్ట్మెంట్లో ఒక 5 కోట్లు చేసుకున్నాను, ఇంకో 5 కోట్లు కావాలి. నేను మీకు ఏమంటానో 1 crore రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయండి,
మీకు ప్రాఫిట్లో కొంత పార్ట్ ఇస్తాను, లేదా ల్యాండ్లో కొంత పార్ట్ ఇస్తాను, లేదా కొన్ని అపార్ట్మెంట్స్ మీకు నేను రాసిస్తాను ఈ ప్రాజెక్ట్లోని మన అగ్రిమెంట్ అయ్యి మనం తీసుకుంటాం. ఎస్, కానీ మీరే చేయవలసింది ఏంటంటే అసలు ఆ ల్యాండ్ ఏ స్టేజ్లో ఉంది, డెవలపర్కి ఎక్స్పీరియన్స్ ఏముంది, అసలు డెవలపర్ రిలయబులా కాదా, ఫినాన్షియల్లీ స్ట్రాంగ్గా కాదు, ఇవన్నీ మనం చూసుకోవాలండి. మార్కెట్లో ఇప్పటికీ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ప్రీ లాంచ్ అని, ఇన్వెస్ట్మెంట్స్ అని. ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్ కానీ రేరా చెప్పింది ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా రేరా అప్రూవల్ ప్రాజెక్టులు కావచ్చు, రేరా అప్రూవల్ ఉంటేనే ఏజెంట్లు కావచ్చు, ఎవరైనా సరే మీరు వాళ్ళ దగ్గర కొనుక్కోండి. సో దానికి రెస్పాన్సిబిలిటీగా రేరా అనేది ఉందంటున్నారు. లేదా ఉంటుంది. ప్రజల్లో అవేర్నెస్ లేకుండా ఇదంతా జరుగుతుంది. అంతే అంతే అవేర్నెస్ కొంతమంది తెలియక మిస్గైడ్ చేస్తుంటారండి, గుడ్డిగా నమ్మటం, మిస్గైడ్ చేస్తుంటారు. మనీ ఇప్పుడు చూడండి, ఏజెంట్ ఏమనుకుంటారంటే, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ ఏజెంట్స్ ఆర్ లైక్, అంటే అందరు ఏజెంట్ ఒకేలాగా ఉంటారు అనుకోను, బట్ కొంతమంది మనీ ఓరియంటెడ్గా పనిచేస్తారు. ఏముంది ఈయనకి అంటగట్టేద్దాం, డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనుకో. కొంతమందే మార్కెట్లో చాలా మంది ఉన్నారులేండి, 80% బట్ కొంత అంతిమ లక్ష్యం సేల్ చేయటం. జెన్యూన్ పీపుల్ కూడా ఉన్నారండి. అది 80%నే అన్నది, 20% మీరు అన్నట్టు జెన్యూన్ పీపుల్ ఉంటారు. 80% సేల్ చేసే కమిషన్ నా అందరినీ నేను అంటలేదు, మీరు అనొద్దు, అందరినీ నేను అంటలేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. సో మనం జడ్జ్ చేయాలండి ఫస్ట్. అసలు మనం కొంటుంది ప్రాపర్టీ అండి, వీఆర్ నాట్ బయింగ్ చాక్లెట్స్ ఆర్ బిస్కెట్స్. ఎస్ సార్, అంతే కదండి. ప్రాపర్టీ మన ప్రాపర్టీ కొంటున్నామంటే మనం 100 అంటే చూడాలి, లీగాలిటీ చూడాలి, అసలు కొంటున్న కొనిపిస్తున్న పర్సన్ ఎవరు, మీడియేటర్ ఎవరు. అసలు కొన్ని మీడియేటర్స్ అయితే బిల్డర్ వరకు కూడా తీసుకెళ్ళరండి. అవును, వీళ్ళే క్లోజ్ చేస్తారు, వాళ్ళే క్లోజ్ చేస్తారు. అసలు అంత రిలయబులా కాదా, అసలు ఆ పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకోవాలండి. అసలు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసే దగ్గర కేవలం ₹10,000 గిఫ్ట్ కోసం, అంతే కదా వాస్తవం జరుగుతుంది అంతే కదా. 5,000 10,000 గిఫ్ట్ల కోసం, అంత మించి కూడా ఉండవు. 5 grams గోల్డ్ అని, లేకుంటే ఇంకా పెద్ద ఒక 2 crores 3 crores ఇంకొక కార్ అని పెడతా ఉంటారు. సో నిజంగానే ఆఫర్లకి లొంగిపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. మార్పు వస్తుందా ఇంకేమన్నా, ఇదే జరుగుతుంది? లేదు వస్తుందండి. ఇప్పుడు అంటే చూడండి, మార్కెట్లో ప్రీ లాంచ్ అనేది ఉంది, దానికి కొంచెం జాగ్రత్త పడండి అంటాను నేను. ప్రీ లాంచ్ వేరే, ఇన్వెస్ట్మెంట్ వేరే అండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు షేర్, ఇప్పుడు బిల్డర్ దగ్గర మీరు షేర్ అనమాట, మీ షేర్ మీ ఇన్వెస్ట్ చేస్తున్నందుకు మీకు ఇంత షేర్ వస్తుంది. చాలా మంది అదే సార్, చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇదే చెప్తున్నారు, ఫ్రీలాన్స్ విషయాలు జాగ్రత్త. సో అలాంటి ప్రాజెక్టులు చేసే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఇలా చెప్తున్నారని? కొంతమంది ఫ్రీలాన్స్ చేసిన ఆన్ టైం డెలివరీ చేశారండి. అంటే మీరు బిల్డర్ ప్రొఫైల్ చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ బిల్డర్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఓకే మనం ముందే డబ్బు ఇస్తున్నాం 100%. ప్రీ లాంచ్ అంటే పర్మిషన్ కన్నా ముందు వచ్చేది కాదండి, ఈవెన్ పర్మిషన్ తర్వాత కూడా ప్రీ లాంచ్ చేస్తారు. అంటే ప్రోడక్ట్ ఏం చేస్తారంటే పర్మిషన్స్ అన్నీ తీసుకుంటారు, ఒక రోజు లాంచ్ పెట్టుకుంటారు, ఆ లాంచ్కి పర్మిషన్స్కి మధ్యన ప్రీ లాంచ్ పెడతారండి. అంటే ఎర్లీ బర్డ్ అంటారు, ఎర్లీ బర్డ్ ఆఫర్స్ అంటే ముందే ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి బెస్ట్ ఆఫర్ ఇద్దామని. ఓకే, ప్రీ లాంచ్, అది ఆ ప్రీ లాంచ్ తీసుకోవచ్చండి, ఎందుకంటే రేరాతో పాటు ఉంటారు. రేరా హెచ్ఎండిఏ పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా అమ్మచ్చు, బట్ మార్కెట్లో లాంచ్ అవ్వలేదు ప్రోడక్ట్. సో ఆ లాంచ్కి ఈ పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఆ ప్రీ లాంచ్ ఉంటుంది చూసారా, దాంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకప్పుడు మనం ఎక్కువ చర్చించుకుంది బెంగళూరు హైవే, ముంబై హైవే అండ్ శ్రీశైలం హైవే. ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి మార్పులు అక్కడ జరిగాయి, మార్కెట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సదాశివపేట మీరు విని ఉంటారు. అవును, సదాశివపేట ఒక 3 years బ్యాక్ 15,000 రూపాయలు ఉండాలండి గజం. నేను పర్సనల్గా చూసాను, చాలా కస్టమర్ రిఫర్ చేశాను, రీసెంట్గా విజిట్ చేశాను. నేను కొన్ని రిఫర్ చేశాను, నాకు కాల్స్ వస్తాయండి రెగ్యులర్గా. కొన్ని బిల్డర్స్ రిఫర్ చేశాను, 15,000-14,000 కొన్నారండి. అదే ప్రాపర్టీస్ ఇప్పుడు 20,000-21,000 ఉందండి. ఓకే, సో ఎప్రిషియేషన్ అయితే బాగానే ఉంది. సంగారెడ్డి కూడా పెరిగింది, 30,000 దాకా వచ్చిందండి, 27,000 ఉంది. మీరు అదే పెరగడానికి కారణం ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అక్కడ ప్రజెంట్? అదే ఇప్పుడు బేసిక్గా చూడండి, రా ప్లాట్ ఉంటుంది, డెవలప్డ్ ప్లాట్ ఉంటుంది. రా అంటే జస్ట్ పర్మిషన్స్ వచ్చే ల్యాండ్ చూపిస్తారు, ఏమి ఉండదు డెవలప్మెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ముందు డెవలప్మెంట్ చేసేస్తారు, అంటే రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అని, ఆర్చ్ అని, మొత్తం పార్క్స్ అని అన్ని డెవలప్ చేసి అమ్ముతారు చూసారా, అది డెవలప్డ్. బేసిక్గా ఎప్పుడైనా డెవలప్డ్ ప్రాజెక్ట్కే మీకు వాల్యూ ఎక్కువ ఉంటుందండి. రా ప్రాజెక్ట్ అమ్ముతున్నారంటే తక్కువగా అమ్ముకోవాలి. ఎందుకు కొనాలి కస్టమర్? మార్కెట్లో 30,000 ఉంది, డెవలప్డ్ ప్రాజెక్టులు 30,000కి దొరుకుతుంది. అదే రా ప్రాజెక్ట్ 30,000 ఎందుకు ఇస్తారండి? కరెక్ట్, అది మనం చూసుకోవాలి. ఓకే, ఫైనల్గా ఎలా ఉండబోతుంది 2025? 25 అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా మంది ఏంటంటే ఈ మధ్య డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో పులి అంటే అదిగో నక్క అనే టైప్లో జరుగుతుంది. వాస్తవంగా ఎవరిని మనం తప్పు అంటానికి లేదు. సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నట్టు ఏదైనా
మనం ప్రాపర్టీ కొనే ముందు ఫస్ట్ మనమేంటో చూసుకొని చూసుకోవాలి. ఆ తర్వాత ఎదుటి వాళ్ళు ఏళ్ళు చూపించారు అంటారు కదా. బట్ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు అన్నీ జెన్యున్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి, బట్ మీరు కొంచెం లీగాలిటీ చూసుకోండి. మంచి కొన్ని అడ్వైజర్స్ కూడా ఉన్నారు, ప్రాపర్టీ అడ్వైజర్స్ జెన్యున్గా చెప్తారు. కొంతమంది మనీ తీసుకుంటారు, కొంతమంది మనీ తీసుకోరు. సో హానెస్ట్లీ నేనైతే ఇప్పుడు వరకు ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదండి. ఐ హావ్ గివెన్ అ రైట్ సజెషన్స్. వాళ్ళు కూడా నాకు ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నారు, మెసేజ్ చేస్తారు, నాకు మెసేజ్ చేస్తుంటారు, సార్ థ్యాంక్ యూ సార్ మంచి ప్రాపర్టీ ఇప్పించారని. సో ఇప్పుడు నేను అంత ఈజీగా ఈ ప్రాజెక్ట్ తీసుకోనని చెప్పనండి. అప్రూవల్స్ చూస్తాను, లీగాలిటీ చూస్తాను, ఓకే అనుకుంటేనే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను, లేకపోతే చేయనండి. కొత్త ప్రాజెక్టులు పక్కన పెడితే ఇప్పుడున్న ప్రాజెక్టులు చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. సేల్ ఏ విధంగా ఉంది అంటే నేను చెప్తున్నాను కదా, లాస్ట్ 1 year నుంచి కొంచెం సేల్స్ తగ్గాయి. ఇప్పుడు అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీరు చూడండి, జనవరి వరకు ఒక ప్రైస్ ఉంటుందండి. జనవరి తర్వాత ఆ ప్రైస్ డెఫినెట్గా ఉండదు. ఏంటి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ స్టాగ్నెంట్ అయింది, పడలేదు, స్టాగ్నెంట్ అయింది. కొంతమంది మార్కెట్ ఎక్కడ బాగుందో రేట్లు పెంచారండి, 10% హైక్ అయింది. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇంకా 1 year నుంచి అదే ప్రైస్ నడుస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి. దాని తర్వాత మార్కెట్ మేము అనుకున్నాం చూడండి, ఇందాక అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తాయి, ఎన్ఆర్ఐ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, కస్టమర్స్ ఇప్పుడు ఫెస్టివల్స్ అయిపోతాయి, జనాలు వస్తారు, కొంటారు, డెఫినెట్గా రేట్లు పెరుగుతాయి. చాలామంది మనం వీడియోస్ చూస్తూ ఉంటారు, చాలామంది చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. సో మీరేం చెప్పదలుచుకున్నారు ప్రేక్షకులకి? డౌట్స్ అండ్ ఎటువంటి డౌట్స్ వస్తాయండి? ఇది కన్ఫ్యూజ్ కొద్దిగా సో ఒకటండి, హైడ్రా క్లారిటీ అయితే ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఏం జరుగుతుంది? సో నేను ఇచ్చే 2-3 పాయింట్స్ చెప్తానండి. ఒకటి, పర్మిషన్స్ చూసుకోండి. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుందంటే వాళ్ళంతా సరౌండింగ్ అంతా చూసే ఇస్తారు పర్మిషన్. హైడ్రాకి ఎఫెక్ట్ ఉందా లేదా, ల్యాండ్స్ జెన్యున్గా ఉన్నాయా లేవా, డాక్యుమెంటేషన్ చూస్తారు ఫస్ట్ థింగ్. రేరా కూడా చూడండి, బిల్డర్ ప్రొఫైల్ చూడండి. ఇప్పుడు కొత్త బిల్డర్స్ వస్తున్నారు కానీ ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్ మంచిది. ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, దే కెన్ కన్స్ట్రక్ట్. ఈరోజు నాకు కస్టమర్ సేల్ అవ్వకపోయినా నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. సో అలాంటివి చూసుకోండి, కొంచెం బిల్డర్ ప్రొఫైల్స్ చూసుకోండి. సో కేటగిరీ ఏ బిల్డర్స్ అంటే కళ్ళు మూసుకొని ఎవరైనా తీసుకుంటారు, కానీ కేటగిరీ బి అండ్ సి వచ్చేటప్పటికి మనం ఆలోచించవలసి వస్తుందండి. సో డెఫినెట్గా చూడండి. కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి మనకి. రీసెంట్గా నిజాంపేట దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, మంచి ప్రైస్. ఇప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎంత ప్రైస్? 6,600, అంటే అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీ అండి. చెప్పండి ప్రైస్, చెప్పండి. 6,699 రూపాయలండి. ఓకే. సో అంటే వాళ్ళు దాదాపు 100 ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. చెప్పండి. 100 ఎమ్యూనిటీస్ అని, అంటే ఎమ్యూనిటీస్ అని మీకు తెలిసిందే, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, దాని తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియా, హోమ్ థియేటరు, కోవర్కింగ్ స్పేసెస్ ఇస్తున్నారు. అంటే వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు చూడండి, వాళ్ళకి ఆఫీసెస్ ఉండవు, వాళ్ళకి సపరేట్గా వర్క్ ప్లేస్ ఉంటుంది. సో 100 ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, నాట్ ఎ స్మాల్. పెద్ద క్లబ్ హౌస్ ఇస్తారు. సో గుడ్ ప్రాజెక్ట్, చాలా మంచి ప్రాజెక్ట్ వస్తుందండి నిజాంపేట. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అనేది అంటే ఫైనల్గా ఎవరు హైదరాబాద్ మీద ఎటువంటి అనుమానాలు అయితే పెట్టుకోవద్దు. మార్కెట్ అనేది 2025 ఇంకొక 15 రోజుల నుంచి చూసామంటే మార్కెట్ హై అవుతుంది కానీ లో అయితే డెఫినెట్గా చూడండి. 2025 అనేది అదొక డిఫరెంట్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందండి రియల్ ఎస్టేట్లో. స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయా? అటు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇటు మార్కెట్ వర్గాల నుంచి కావచ్చు, బిల్డర్స్ నుంచి కావచ్చు. సార్ ఒకటి మీకు ఆల్రెడీ చెప్పాను, హైదరాబాద్కి గవర్నమెంట్తో సంబంధం లేదండి. ఆటోమేటిక్గా డిమాండ్ ఉంటుంది, పెరుగుతుంటుంది. గవర్నమెంట్ తీసుకునే పాలసీల వల్లే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ వల్లే మార్కెటింగ్ పెరుగుతుంది. గవర్నమెంట్ రోడ్ లేకుండా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయకుండా అవ్వదు కదా. అంటే గవర్నమెంట్ మారడం వల్ల చేంజెస్ అయితే అవ్వదండి. డెఫినెట్గా గవర్నమెంట్ కొత్త కొత్త పాలసీస్ తెస్తుంది. పాలసీ ఎందుకు తెస్తుందంటే కస్టమర్ కోసం తెస్తుంది, కస్టమర్ బెనిఫిట్ కోసమే కదండి మన గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. సో అదే నేను చెప్పేది ఏంటంటే, ఎస్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి, అది మైండ్లో పెట్టుకోదు. ఆల్రెడీ హైడ్రా క్లియరెన్స్ వచ్చింది మనకి, హైడ్రా ఎఫెక్ట్స్ ఇప్పుడు ఎక్కడా లేదు. అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఎవరు చేయటం లేదు, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్కి అప్రూవల్స్ కూడా రావండి. మీరు ఎప్పుడో ఒక 15 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు, మీరు బాగా చదివారు, ఎస్ మంచి జాబ్ వస్తే అది వద్దనుకొని మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారు. చాలామంది డిగ్రీ చదివి, ఇంజనీరింగ్ చదివి ఇప్పటికీ జాబులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఏకైక మార్గం ఏదైనా ఉన్నదంటే మటుకు రియల్ ఎస్టేట్. కానీ ఇదే రియల్ ఎస్టేట్ ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్గా మారిపోయింది. సక్సెస్ కన్నా ఫెయిల్ ఎక్కువ కనపడుతుంది. చాలామంది ఎక్కువ ఆశతో, ఎక్కడైతే బయ్యర్స్ కూడా ఆశతో పోతున్నారో ఇక్కడ
కొత్తగా వచ్చేలు కూడా అదే ఆశతోటి పనిచేస్తున్నారు. ఎస్. సార్ కొత్తగా వచ్చేలకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మార్కెట్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉండబోతుంది కార్పొరేట్ స్టైల్లో? సో దీంట్లో సక్సెస్ అవ్వాలంటే 2-3 టిప్స్ ఎవరైనా చెప్తారా ఫైనల్గా? ఇప్పుడు అంటే ఇప్పుడు వరకు నేను ఏ మీటింగ్లో ఏ ఇంటర్వ్యూస్లో చెప్పలేదండి. బేసిక్గా నేను ఒక టీంని రెడీ చేస్తున్నానండి. ఫ్రీగా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. కొత్తగా నేను రియల్ ఎస్టేట్కి వద్దాం అనుకుంటున్నాను, దీంట్లో నేను గ్రో అవుదాం అనుకుంటున్నాను అని చాలా వరకు నాకు ఫోన్స్ వస్తున్నాయండి హానెస్ట్లీ. అది చెప్పాలంటే 50% మీ ఛానల్ త్రూగా నాకు కాల్స్ వస్తున్నాయండి. వాళ్ళు మాకు మీట్ అవుతున్నారు, వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఐఎమ్ గివింగ్ దమ్ ఫ్రీ ట్రైనింగ్. ఓకే. ₹1 ఎక్స్పెక్ట్ చేయటం లేదు. రైట్ కంపెనీస్ ఇస్తున్నానండి వర్క్ చేయడానికి. ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నారు. ఇస్తున్నాను. క్వాలిఫికేషన్ ఏం కావాలి? క్వాలిఫికేషన్స్ అవసరం లేదండి. కానీ రేరా చెప్పింది ఏంటి? మీకు చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేరా సర్టిఫికేట్ అనేది మనకు కావాలండి. ఎస్, ఎందుకంటే రేరా మనకి జెన్యూనిటీ, సర్టిఫికేట్ ఆఫ్ జెన్యూనిటీ అని చెప్పొచ్చు. ఎస్, ఎందుకంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా టాప్ 5 కంపెనీస్ అనుకున్నాం ఇండియాలో, ప్రెస్టీజ్ కానీ, లేకపోతే గాడ్రేజ్ కానీ, బ్రిగేడ్ కానీ, శోభా కానీ, డిఎల్ఎఫ్ కానీ, వాళ్ళు అంత ఈజీగా మనకి ఎంట్రీ ఎవరు. మీరు ఆ కంపెనీ ప్రొడక్ట్స్ డీల్ చేయాలంటే మీకు రేరా ఉండాలి, మీకు జిఎస్టీ ఉండాలి. జిఎస్టీ లేనిది అలౌ చేయరండి వాళ్ళు. సో ఇవన్నీ నేను ఇస్తాను ట్రైనింగ్. ఐ విల్ గివ్ దమ్ ట్రైనింగ్. వాళ్ళకి పర్ఫెక్ట్గా ఒక రియాల్టర్గా నేను డెవలప్ చేసి పంపిస్తానండి. సక్సెస్ అవ్వాలంటే ముందు ట్రైనింగ్ అవ్వాలి. నాకు అదొక హాబీ అని చెప్పొచ్చు. ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? మీ వెబ్సైట్ ఏంటి? యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. బేసిక్గా నా కంపెనీ పేరు ఇస్కామ్ ప్రాపర్టీస్ అండి, ISKOM, ఇస్కామ్ ప్రాపర్టీస్. నాకు పేజెస్ కూడా ఉన్నాయండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో పేజెస్ ఉన్నాయి. ఇస్కామ్ ప్రాపర్టీస్ పేరు మీద ఉన్నాయి. ఇది కాకుండా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే ప్రాజెక్ట్, ఇది పేజ్ కూడా ఉన్నాయండి నాకు. అదేవిధంగా నాకు కాంటాక్ట్ కూడా మీరు చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ 9581011143. సో ఐఎమ్ దేర్ టు గివ్ యూ అడ్వైస్, ఐఎమ్ దేర్ టు ట్రైన్ యూ. మీరు రియాల్టర్గా మీరు డెవలప్ అవుతాం అనుకుంటే ఐఎమ్ రెడీ టు గివ్ యూ ట్రైనింగ్ అండి. యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్. ఎపిసోడ్ తోటి మళ్ళీ కలుద్దాం మనం. షూర్. సో ఇంకా 2025లో ఏం జరగబోతుంది అనేది కూడా కొత్త టాపిక్స్ తీసుకుని వచ్చి మనం మాట్లాడదాం. డెఫినెట్లీ. అంతేగా మా లక్ష్యం కూడా ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ ఇన్వెస్టర్కి ఇప్పించారనే ఉంటుంది, బయ్యర్కి. ఓకేనా? సెల్లర్కి కూడా మనం మంచి, అంటే ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వీళ్ళకి కూడా మంచి ఏదైనా గుడ్ క్వాలిటీ ఉన్నదంటే కూడా ఖచ్చితంగా మనం కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు సార్. నమస్తే అండి.